మరి గత ప్రభుత్వం మనం చూసాం, పావలా కృషి చేస్తూ దానికి పబ్లిసిటీ కోసం 5 రూపాయలు ఖర్చు పెట్టి 500 రూపాయల పబ్లిసిటీని క్రియేట్ చేసుకొని రాష్ట్రం అంతటా చాలా సాధించాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మోసం చేసిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. మరి మన యువత రోడ్లెక్కి మాకు ఉద్యోగం కావాలి, ఈ ప్రభుత్వం మాకు వద్దు అని మొత్తం యువతను కూడా రోడ్లెక్కించి యువత యాత్ర చేసే విధంగా గత ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇంజనీర్లు చదివి ఎంబీఏలు ఎంసీఏలు చదివిన యువతని మరి 10,000 రూపాయలు 5,000 రూపాయల వాలంటరీ జాబులకి పరిమితం చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. లా అండ్ ఆర్డర్ అనేది ఏంటో తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన విధి విధానాన్ని మనం చూసాం. ఆరోగ్యం అంటే ఏంటో తెలియని వాళ్ళ దుష్ప్రచారాన్ని మనం చూసాం. ఇలాగా ఇన్ని రకాలైన దుష్పరిణామాల్లో నుంచి ఈరోజు మన రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ అందులో అనేక అంశాలు ఉన్నాయి. ఈ 1.5 ఇయర్లోనే చేసిన సంక్షేమము అభివృద్ధి ఎన్నో అయితే అందులో ఈరోజు ప్రధానంగా ఉద్యోగ కల్పన చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో దాని దిశగా, డెవలప్మెంట్ చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో దాని దిశగా అడుగులు వేస్తున్న తీరు నిజంగా చాలా గొప్పది. మరి